హలో నమస్కారం స్టూడెంట్స్. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఆల్జిబ్రా అంటే ఏంటిదని చెప్పుకున్నాం. ఆల్జిబ్రా అసలు అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక వాల్యూ తెలియనప్పుడు మనం ఆ వాల్యూని వేరియబుల్ తోటి డినోట్ చేసి ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్జిబ్రా అనేది యూజ్ చేస్తాం. మనకు అయితే నేను నిన్న 1 వేరియబుల్ యూజ్ చేసాను. 2 వేరియబుల్ ఎట్లా యూజ్ చేయాలి రియల్ లైఫ్లో అనేది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఫ్రెండ్ షాప్కి వెళ్ళాం, కూరగాయల షాప్కి. అక్కడ నేను నా ఫ్రెండ్ కొన్ని కూరగాయలు తీసుకున్నాం, దానికి అమౌంట్ ఇచ్చాం. అది ఎంత క్వాంటిటీలో తీసుకున్నామని తెలుసు, దానికి ఎంత డబ్బులు అనేది తెలుసు, కానీ మాకు ఎంత పడ్డది కేజీకి అనేది తెలియదు. ఇప్పుడు దాన్ని కనుక్కోవడానికి మనం ఆల్జిబ్రాని ఎట్లా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను 4 kg టమాటోస్, 3 kgs పొటాటోస్ తీసుకున్నా. అయితే 90 రూపీస్ అయింది. మా ఫ్రెండ్ ఏమో 2 kg టమాటోస్, 2 kg పొటాటోస్ తీసుకుంది, 50 రూపీస్ అయింది. అయితే ఇక్కడ నాకు తెలియనివి 1 kg టమాటో ఎంతనో తెలియదు, 1 kg పొటాటో ఎంతనో తెలియదు. అందుకే నేను ఏం చేసిన, ఇక్కడ టమాటోని ఎక్స్ లాగా తీసుకున్నా, పొటాటోస్ని వై లాగా తీసుకున్నా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నా. అయితే వేరియబుల్స్లలో మనకి ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ అనేది ఈక్వల్గా ఉండాలి, దాని కోఎఫిషియంట్ అనేది. అందుకోసం ఇక్కడ నేను ఈక్వేషన్ 1ని 2 తోటి మల్టిప్లై చేసిన, ఈక్వేషన్ 2ని 3 తోటి మల్టిప్లై చేసిన. ఎందుకంటే అప్పుడు వై వేరియబుల్ కోఎఫిషియెంట్స్ అనేవి సేమ్ ఉండి మనకి క్యాన్సిల్ చేయడానికి చేసి మనకి వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ ఉంటుందని. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేస్తే 8x + 6y, మళ్ళీ 3 తోటి మల్టిప్లై చేసి ఈక్వేషన్ 2ని 6x + 6y = 150 అనేది వచ్చింది. అయితే ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేసిన, ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఏమైందంటే నాకు 6y క్యాన్సిల్ అయిపోయింది. 8x నుంచి 6x తీసుకోతే 2x, ఇక్కడ 180 నుంచి 150 తీసుకెళ్తే 30 వచ్చింది అనమాట. ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? 15 వచ్చింది. నేను ఇప్పుడు x వాల్యూ 15ని ఈక్వేషన్ 2లో వేసి సబ్స్టిట్యూట్ చేసిన. చూడండి, ఇక్కడ అదే ఉంటుంది, x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వేషన్ 1లో. అయితే ఇప్పుడు నాకు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నాకు y వాల్యూ 10 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత? 4 15 60. 3y వాల్యూ మనకు తెలియదు, ఎందుకంటే అది అన్నోన్ వాల్యూ. సో 90 వేసుకున్నాం. ఇక్కడ 3y వచ్చింది. 90లోకి వెళ్ళి 60 అవుతుంది, 30 అయింది. చూడండి, 3y = 30 అయింది, y = 10 అయింది. ఇప్పుడు మనకు ఒక కేజీ టమాటో వచ్చేసి 15 రూపీస్, పొటాటో వచ్చేసరికి 10 రూపీస్. ఇట్లా మనం ఆల్జిబ్రా అనేది మన రియల్ టైంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ 3 వేరియబుల్స్